మెగాస్టార్ చిరంజీవి బింబిసారా ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న విశ్వంబర సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటి నుంచో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా గ్రాఫిక్స్ విజువల్ పరంగా పాన్ ఇండియా లెవెల్ స్థాయిని టార్గెట్ చేస్తూ దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నాడు. ఇది మైథలాజికల్, ఫ్యాషన్, డివోషనల్, విజువల్ ఎలిమెంట్స్ అన్ని కలిపిన ఒక గ్రాండ్ సినిమాగా అయితే అనిపిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై నెలలుగా నాంచిన సందిగ్ధకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందండోయ్. ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా కానీ విఎఫ్ఎక్స్ డిలే, ఆ తర్వాత చిరు మరో సినిమా షూటింగ్కి వెళ్లడం వల్ల టైం కన్ఫ్యూజ్ అయింది. ఇక చివరకు ఇప్పుడు సెప్టెంబర్ 18న దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారని సమాచారం. అయితే ఇదే నెల 25న పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అన్నయ్య కోసం తమ్ముడు కాస్త గ్యాప్ తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఇక విశ్వంబర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ మిగిలి ఉంది. ప్రెజెంట్ విఎఫ్ఎక్స్ పనులకు తుది దశకైతే చేరుకోగా థియేటికల్ డీల్స్, ప్రమోషన్ ప్లాన్స్ అన్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. జూలైలో ఈ కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ అయితే సిద్ధమవుతున్నారు. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కోసం కూడా జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. మరి ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ భారీ మొత్తానికైతే సొంతం చేసుకుంది. థియేటికల్ బిజినెస్ విషయంలో కూడా యువి క్రియేషన్స్ మంచి రేట్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. ఆడియో బీజిఎం డిపార్ట్మెంట్ లో మ్యూజిక్ మాస్ట్రో కీరవాణి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ అయితే రెడీగా ఉన్నాయని, ట్రైలర్ తో పాటు పాటల ప్రమోషన్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయంటున్నారు. విశ్వంబరాపై తొలుత వచ్చిన బజ్ ను మళ్లీ తీసుకురావడమే ఇప్పుడు టీమ్ కున్న టార్గెట్. అసలు టీజర్ కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా మేకర్స్ ఎక్కడా తడబాటు లేకుండా తమ ప్రొడక్షన్ పై నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఈసారి మెగాస్టార్ మాస్ యాక్షన్ కన్నా సోషియో మెసేజ్, గ్రాఫిక్స్ వర్షంతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతున్నారట. మరి ఇప్పుడైనా అనుకున్న సమయానికి సినిమాను దించుతారో లేదో చూడాల్సిందే.